హాయ్ అండి, వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఈ రోజు నేను చేసే రెసిపీ గుత్తి కాకరకాయ కారం. మన బాహుబలి ప్రభాస్ గారికి ఇష్టమైన కర్రీ కూడా. దీన్ని తయారు చేసే విధానం చూసేద్దాం. కాకరకాయ కారానికి ముందుగా మనం ఒక 300 గ్రాముల చిన్న కాకరకాయలు తీసుకుందాం. చిన్న కాకరకాయలు అయితే చక్కగా మగ్గిపోతాయి. కాకరకాయలు తీసుకొని చక్కగా పైన ఉన్న బొడిపలను నైఫ్ తో తీసేసుకొని కాయను 4 భాగాలుగా చేసుకోండి. తరువాత లోపల ఉన్న గింజలు కూడా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత కాయలను కొంచెం ఉప్పు పసుపు వేసి వాటర్ లో కడిగి పక్కన పెట్టుకోండి. ఇక స్టవ్ మీద బాణలు పెట్టుకొని 7 స్పూన్ల ఆయిల్ వేసుకొని కాకరకాయలను ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. 5 మినిట్స్ అయ్యాక మరోవైపు టర్న్ చేసుకోండి. తరువాత మూత పెట్టి ఉంచండి. మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. ఇక కాకరకాయలను అటు ఇటు తిప్పి కాయలను 70% మగ్గనివ్వండి. మనం కాకరకాయలను స్టఫ్ చేయడానికి వీలుగా కారం రెడీ చేసుకుందాం. ముందుగా 3 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, జీలకర్ర 1 స్పూను, పసుపు 1/2 స్పూను, వెల్లుల్లిపాయలు 2 తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపు కాకరకాయలు కూడా మగ్గిపోయాయి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చాయి కూడా. ఇక కాకరకాయలను ఆయిల్లో నుండి తీసి వేరే ప్లేట్లోనికి షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న కాకరకాయలను 5 మినిట్స్ చల్లారనివ్వండి. చల్లారితేనే మనం కారం కాయల్లోకి స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక చల్లారిన కాయల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని ఒక్కొక్క కాయలో స్టఫ్ చేసుకొని ఇలా అన్ని కాయలను రెడీ చేసుకున్నాక కాయలు వేగిన తర్వాత మిగిలిన ఎక్సెస్ ఆయిల్ను పొయ్యి మీద పెట్టుకొని ఈ స్టఫ్ చేసిన కాయలు నెమ్మదిగా ఆయిల్లో వేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి. ఇక కాకరకాయలను 2 మినిట్స్ అలాగే వేయించండి. చిన్నగా అటు ఇటు తిప్పుతూ ఇంకొక 5 మినిట్స్ ఉంచండి. కాకరకాయలు ఎర్రగా వేగిపోయాయి. ఇక వేయించిన కాకరకాయ కారాన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న కాకరకాయ ఫ్రై 15 డేస్ అయినా పాడవకుండా ఉంటుంది. అసలు చేదు అనేది ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.